హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైలు. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నా వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనిపిస్తే కామెంట్ చేయండి. నా వీడియోని ఏ వీడియో నచ్చిందో దానికి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, ఇవి ఇత్తడివి, మళ్ళీ ఇత్తడి పైన ఉండే కోటింగ్ వేస్తారు కదా, అలాంటి విగ్రహాలు అనమాట. ఈ విగ్రహాలన్నీ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి, కానీ ఒక్కసారి కొనుక్కుంటే సరిపోతుందండి. ఇది యాక్చువల్లీ ఎక్కడ అంటే, ఇది మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అండి ఈ వీడియో నేను తీసింది. ఇక్కడ కొన్ని అంటే నేను పార్ట్ 2 అనమాట. ముందు ఒక పార్ట్ 1 చేశాను. అందులో విగ్రహాలన్నీ చిన్న చిన్న విగ్రహాలు ఏవి నేను తీయలేదనమాట. ఇప్పుడు మళ్ళీ తీసి చూపిస్తున్నాను. చాలా విగ్రహాలు ఉన్నాయండి, చాలా అంటే చాలా. అందరి దేవుళ్ళు ఉన్నారు అక్కడ. అంటే కొంతమంది దేవుళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా చెప్పడానికి రాలేదు, కానీ అందరు దేవుళ్ళు ఉన్నాయి. మళ్ళీ కొన్ని వస్తువులు, బర్డ్స్ వాటిపైన డెకరేట్ చేశారనమాట. ఇప్పుడు కృష్ణుడి విగ్రహం మీకు కనిపిస్తుంది కదా, దానిపైన ఎనామిల్ లాగా వచ్చిందండి ఒకలాంటిది, అది కలరు వచ్చిందనమాట. అది కూడా ఇత్తడి దానిపైనే లాగా ఉంది. చాలా వెయిట్ ఉన్నాయండి ఈ విగ్రహాలు అయితే. ఒక్కొక్కటి ఎంత వెయిట్ ఉందంటే అంత వెయిట్ ఉంది. నేనైతే అదే అన్నాను, ఈ వెయిట్ ఉంది, అవి ఏంటంటే ఇత్తడి ప్యూర్ కాబట్టి అంత వెయిట్ ఉంటాయి మేడం అని చెప్పారు. మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ అయితే ఒక వస్తువు కొనుక్కోండి మీరు. అన్ని వంట రూమ్లో ఉండేవి కూడా అండి, మరచెంబు అంటాం కదా, మరచెంబు, పోపుల డబ్బా, విగ్రహాల్లో వచ్చి నటరాజ స్వామి విగ్రహాలు, సాయిబాబా, మీరు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు ఉన్నాడండి. బుద్ధుడివి కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. ప్రతి విగ్రహం కూడా నీట్గా ఉంది, ప్లస్ వెయిట్ కూడా ఉందండి, చాలా వెయిట్ ఉందన్నమాట. మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. వీటి గురించి బాగా తెలిసిన వాళ్ళకైతే ఇవి వర్త్ అనిపిస్తాయి అన్నమాట. అంటే మనం ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ఇంత కాస్టే అనిపిస్తుంది, కానీ మామూలుగా అక్కడికి వచ్చి చాలామంది కొనుక్కుంటున్నారండి. అంటే నేనే అనుకున్నాను అనమాట, ఏంటి ఎంత కాస్ట్ పెట్టి కూడా కొనుక్కుంటారా, అసలు ఎవరన్నా వస్తారా అనుకున్నాం, కానీ నేను అక్కడ ఉన్నప్పుడే చాలామంది కొనుక్కున్నారనమాట. అంటే అవి కొనుక్కోవచ్చేమో, వాటి గురించి తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కొనుక్కుంటారండి. ఎందుకంటే ఒక్కసారి ఇవి కొనుక్కొని ఇన్వెస్ట్ చేశాము అని అంటే కనుక ఇంకా మనకి ఎప్పటికీ ఉంటాయి కదా, ఇప్పుడు ఎప్పటికీ అవి అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు అందుకని చెప్పేసి కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనిపించింది అనమాట నాకు. తర్వాత అనిపించింది, అట్లీస్ట్ కొన్ని డెకరేటివ్ కూడా ఇవి ఎంత బాగుంటాయో అండి, మెరుస్తూ ఉంటాయి కదా. మనం ఎప్పుడు కొంచెం అది మనం పీతాంబరం ఏవో వేసి నీట్గా కడుక్కున్నాం అంటే చాలా బాగుంటాయి అనమాట ఇవి. అందుకని మీరు ఒక్కసారి చూడండి, ఫస్ట్ అయితే వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడ విగ్రహాలు ఏది నచ్చదు అనేది అయితే ఏమీ ఉండదండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చకుండా ఉంటుందేమో, వేస్ట్గా అంత దూరము అని మీరు అనుకోకండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, కొనుక్కుంటాము. కానీ మీరు రేటు గురించి ఆలోచించుకోవడమే తప్ప ఏం లేదు. రేటు పెట్టొచ్చు అంటండి. నాకు వేరే వాళ్ళని కూడా, నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు చూసి కూడా అవి అంతే ఉంటాయి, ఆల్మోస్ట్ 70% వాళ్ళకైతే తెలుస్తుంది అనేసి అన్నారు. అది ప్యూర్ అయి ఉంటుంది, అందుకనే అంత వెయిట్ ఉంది. మనము తెలుసుకోవాలి అని అంటే ప్యూర్ అయితే చాలా వెయిట్ ఉంటుందంటండి, నార్మల్ అయితే వెయిట్ ఉండవంట. ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ మీషోలో కూడా తీసుకున్నాను కదా, వెయిటే ఉండవు అవి. ఇవి అయితే చాలా వెయిట్ ఉన్నాయండి ఒక్కొక్క విగ్రహం. మామూలుగా అయితే మనం లేపలేమనిపించింది. కృష్ణుడి విగ్రహం అయితే ఎంత బరువు ఉందంటే అంత బరువు. నేను జస్ట్ కృష్ణుడిదే ఒకసారి లేపి చూద్దామని చెప్పేసి చూసామన్నమాట. విగ్రహాలు చాలా వెయిట్ ఉన్నాయండి. కొంతమంది మామూలుగా వీటిని ఇంట్లో పెట్టుకోకూడదు, వీటిని పెట్టుకుంటే ఎవ్రీడే పూజ చేయాలేమో, ఇట్లాంటివి అంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు కూడా, ఎవరైనా కూడా. అలా ఏమీ ఉండదండి. నేను అనుకోవడం వరకు, నేను చూసిన వాళ్ళల్లో కూడా, నేను వెళ్ళి ఎవరైనా మా ఫ్రెండ్స్ ఇంట్లో కానీ మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కూడా నేను చూశానన్నమాట ఇవి పెట్టుకోవడం. కృష్ణుడిది అయితే చూశానండి, ఇంకా మిగతా దేవుళ్ళు అయితే నేను చూడలేదు. ఇవైతే కృష్ణుడివి అయితే నేను చూశాను, పెద్ద విగ్రహం పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ రోజు పూజ చేస్తూనే ఉంటాము, చాలు మనం అది చేస్తేనే సరిపోతుంది. ఇవన్నీ మనము అనుకోవడమే కానీ, ఇప్పుడు మట్టి విగ్రహం పెట్టుకున్నప్పుడు ఈ విగ్రహం పెట్టుకోవడంలో ఏమీ ఉండదండి. మనము చిన్న చిన్న విగ్రహాలు తెచ్చుకొని పెట్టుకుంటున్నాము. అవి ఫస్ట్లో అయితే ఈ వేలంతే ఉండాలి, బొటన వేలంతా అట్లా చెప్పారు. కానీ ఇప్పుడు అట్లా ఏమన్నా ఉందా? ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని చేస్తున్నారు. అన్నీ మనం అనుకోవడమే తప్ప ఏమీ ఉండదని నా ఫీలింగ్. అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కదా. నాకైతే అనిపించినంత వరకు మా ఇంట్లో అయితే గణేష్ విగ్రహం ఉందండి, పెట్టుకోకూడదు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ నాకు పెట్టుకున్న తర్వాత చాలా బాగుందన్నమాట. నాకు అట్లా ఏమీ పెట్టుకోకూడదు, రోజు పూజ చేయాలి అలా ఇలా అన్నారు.
అది మన ఒపీనియన్ అనమాట. నేను అనుకోవడం మనది, మనకుండేది అని చెప్పేసి నాకు అనిపించింది. నేను పెట్టుకున్నాను. నాకు అట్లా ఏం డిఫరెంట్ లేదండి. చాలా బాగుంది. మనకు ఇష్టమైనప్పుడు అట్లీస్ట్ రోజు చూస్తాం కదా, కనపడ్డప్పుడు ఒక ఫీల్ మనకు తెలుస్తుంది. మంచిగా మనకు అనిపిస్తుంది అని అంటే అది మంచిగా జరుగుతుంది. మనం నెగిటివ్ థాట్తో పెట్టాము అంటే అది నెగిటివే అవుతుంది. అందుకని మీరు పాజిటివ్ వైబ్స్తో పెట్టండి, ఖచ్చితంగా పాజిటివే అవుతుంది అనమాట. కొన్ని దేవుడు ఫొటోస్ ఉంటాయి కదా, పటాలు అంటాము. ఫొటోస్ అయితే ఎంత పెద్ద పెద్దవండి. అసలు ఎంట్రన్స్ డోర్ దగ్గర కనుక పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. అవైతే చాలా బాగున్నాయండి. కొన్ని అయితే కొనుక్కోవచ్చు అనిపించింది. కొన్ని అయితే చూడటానికి బాగున్నాయి అనమాట. ఈ వెంకటేశ్వర స్వామి ఎంత హైట్ ఉందంటే అంత హైట్ ఉందండి. చాలా బాగుందనమాట. కొన్ని మార్బుల్స్తో చేసినవి, టేక్తో చేసినవి, చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు అసలుకైతే ప్యూర్ టేకి ఉయ్యాలలు ఉన్నాయి. మనం గంగాలాలు అంటారు కదా, రాగివి అలాంటివి ఉన్నాయి. నటరాజ స్వామివి అయితే అన్ని రకాల్లో ఉన్నాయండి. నటరాజ స్వామి ఇత్తడిలో ఉన్నాయి. ఇవి అదొకలాంటి కాపర్ అండి, రాగి అనుకుంటారు. రాగి వాటిలో ఉన్నాయి, చెక్కతో చేసిన వాటిలో ఉన్నాయి. ఆ చెక్క కూడా చాలా ప్యూర్ది అని చెప్పారు. టేకి కొన్ని ఉన్నాయి అన్నారు. ఇంకా కొన్ని వేరే వుడ్ పేరు చెప్పారండి, దానివి అని చెప్పారు. ప్రతిదీ ఉంది. మనమైతే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు మీరైతే విగ్రహాల కోసం అయితే వెళ్ళొచ్చండి. విగ్రహాలు, మనం కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, కొంతమందికి ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది అనిపిస్తుంది నాకైతే. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో కానీ వాటిలో నేను చూస్తూ ఉంటుంటే కూడా నాకు అనిపిస్తుంది, పోపుల డబ్బాలు, గిన్నెలు, ప్లేట్స్ ఇలాంటివన్నీ కూడా ఇత్తడి వాటిలోనే చేస్తున్నారు. ఇప్పుడు వంట కూడా ఇత్తడి వాటిలోనే చేస్తున్నారు. అలాంటివన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. మీరు ఒక్కసారి విజిట్ చేయండి వెళ్ళి. మనం విజిట్ చేస్తే ఏమీ అవ్వదు కాబట్టి ఒకసారి మనకు చూస్తే ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకని ఒకసారి విజిట్ చేయండి. మీరు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడాలి, అంటే ఏ రేంజ్లో ఉంటున్నాయి. ఇంకొక షాప్కి వెళ్ళినప్పుడు మనకు ఐడియా వస్తుంది కదా. మనం ఇప్పుడు కొనుక్కోవాలి అనుకుంటున్నాము, ఈ షాప్లో 5,000 ఉందనుకోండి, ఇంకో షాప్లో 7,000 ఉందనుకోండి, రెండు కంపేర్ చేయొచ్చు. దానికేంటి దీనికేంటి అనేది డిఫరెన్షియేట్ తెలుస్తుంది కదా, ఇంకెప్పటికైనా కానీ బాగుంటుంది. ఇవన్నీ వెండివి లాగానే ఉన్నాయి, కానీ ఇత్తడి మీద వెండి కోటింగ్ అంటండి. ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇవైతే జర్మన్ సిల్వర్ కాదు అన్నాడు అతను. ఇత్తడి మీద ఇట్లా రాగి వెండి కోటింగ్ వేశారనమాట. తంజావూరు పెయింటింగ్స్ ఉన్నాయి. తంజావూరు పెయింటింగ్స్ అయితే ఎంత బాగున్నాయో అండి. వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉందండి. నేను వేరే షాప్లో కూడా ఈ మధ్యలో నేను కొంచెం ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళ షాప్లో తక్కువ ఉందనిపించింది నాకు, బయట షాప్స్తో పోలిస్తే. అంటే వీళ్ళ దగ్గరే కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఇవైతే అడిగానండి నేను, వీటినైతే వేరే షాప్లో చూశానమాట. చూసినప్పుడు అడిగితే వీళ్ళ దగ్గరే నాకు తక్కువ రేట్ అనిపించాయి అనమాట. కొంచెం ఇదైతే నేను గట్టిగా చెప్పగలుగుతాను. మిగతా వాళ్ళకంటే కూడా వీళ్ళ దగ్గర కొంచెం రీజనబుల్ ప్రైస్ అని నాకు అనిపించింది అనమాట. ఇవి ఎలిఫెంట్స్ కానీ ప్రతిదీ ఉన్నాయండి. ఎలిఫెంట్స్ ఉన్నాయి. మనము పాతకాలంలో బైనోక్లర్ ఉంటుంది కదా, అది కూడా ఉందండి. మళ్ళీ భూతద్దాలు ఉన్నాయి. మనము బుడ్డే అంటారు, అదే ఇప్పుడు మన లైట్స్ ఉంటాయి కదా, కరెంట్ పోయినప్పుడు వేసుకునే లైట్స్, ఓల్డ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి, భలే ఉన్నాయి. కొంతమంది కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్యాషన్ ఉంటుంది కదా కొంతమందికి, వాళ్ళకైతే ఇలాంటివి కొనుక్కోవడానికి వెళ్ళొచ్చండి. అవి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అవి కూడా అనమాట. పాతకాలంవి మనం అప్పుడు ఏమేమి వాడాము అవి కూడా. కొంతమంది పాతకాలం ఐటమ్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటుంది కదా ఇంట్రెస్ట్, వాళ్ళకి అది బాగుంటాయి అన్నమాట. రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి. అసలుకి నౌకలు కానీ, మీరు ఇక్కడ పిక్చర్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా కానీ, అంటే చాలా డిఫరెంట్ కొన్ని వాటి పేర్లు తెలియదు నాకు సరిగ్గా అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, కానీ నాకు అసలుకి అవైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మీరు గనక ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి, విష్ణుమూర్తి చూడండి, ఎంత నిజంగా అట్లా ఉన్నట్టు. కానీ అందరి దశావతారాలతో కలిపి లక్ష్మీదేవి అంతా ఇట్లా నిజంగా ఉన్నట్టు అనిపించిందండి. చాలా కళగా కూడా ఉన్నాయండి విగ్రహాలని. మళ్ళీ చెప్తున్నాను, వీటిలో చాలా కళగా ఉన్నాయి విగ్రహాలు. ఇట్లా మామూలుగా మనకు చూడటానికి షాపుల్లో, వేరే షాప్స్లో కూడా దొరుకుతాయి, అట్లా పిచ్చిగా లేవన్నమాట. నీట్గా చెక్కారండి. చేసే ప్రతి పని నీట్గా చేయాలి అన్నట్టుగా వీళ్ళు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఇవి కనుక మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. ఏ విగ్రహం నచ్చింది అనేది, ఎలా ఉంది అనేసి ఒకసారి కామెంట్ కూడా